మా గల్లీలో అయితే రోడ్ అయితే పోస్తారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయితే రోడ్ అయితే పోస్తారు మా గల్లీల. ఈ విషయం అయితే మా కఫీల్ అయితే చెప్పిండు. 10 ఏళ్ల కింద పోసిరట. ఇప్పటిదాకా మళ్ళీ అయితే పోయలేరు. ఇప్పుడైతే రోడ్ పోస్తారనమాట గల్లీల. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపిస్తుందంటే ఇంటి ముంగట కచరా పడ్డా, లేకపోతే ఇంటి ముంగట నీళ్ళు అయినా, ఇంటి ముంగట దుమ్మచ్చి పడ్డా కానీ వచ్చే గోస డ్రైవర్కే. ఫస్ట్ డ్రైవర్కే చెప్తారు, ఇది సాఫ్ చేయి, అది సాఫ్ చేయి, చెత్తవార పోయి, లేకపోతే చెట్ల దగ్గర అంతా సాఫ్ చేయి, లేకపోతే నీళ్ళు వచ్చినాయి అటు నూకే ఇటు నూకే, ఏదో చెప్తుంటారు డ్రైవర్లకైతే గోసనే ఉంటుంది. ఇంటి ముంగట ఏ చిన్నదైనా కానీ కూడా డ్రైవర్కే చెప్తారు. జాడు కొట్టాలి, బ్రష్ కొట్టాలి, నీళ్ళు పెట్టి కడగాలి, అన్నీ చేయాలి. అందుకోసమే మా ఇంటి ముంగట రోడ్ పోస్తారు కాబట్టి నేను కూడా ఖుషిగా అయినా. ఎందుకంటే నీళ్ళైతే ఆగా ఇంటి ముంగట బండ్లు కడిగినప్పుడు, కార్లు కడిగినప్పుడు. ఇంకొక విషయం ఏంటి అంటే లేబర్గా మాత్రం రాకుర్రి, టెక్నీషియన్ పని నేర్చుకొని రండి. ఎందుకంటే లేబర్గా వచ్చిరనుకో ఇట్లాంటి గోసలు మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఇంటికాడ ఎలక్ట్రీషియనో, ప్లంబరో, కార్పెంటరో, పెయింటరో, డ్రైవరో ఏదైనా ఒక టెక్నీషియన్ పని మీద మీరు సౌదీకి వచ్చారనుకో మంచి సాలరీ ఉంటుంది, మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఇట్లా లేబర్గా వస్తే మాత్రం గిట్లే రోడ్లు ఎంబట్లు మాత్రం ఇట్లా తట్టలు పార్లు పట్టుకొని అయితే పని చేయవలసి వస్తుంది. ఇదే రోడ్ కన్స్ట్రక్షన్ అని కాదు, క్లీనింగ్ సెక్షన్లో ఎండ్లో చేసిన మాత్రం లేబర్ లెక్కనే ఉంటుంది. మీరు పని నేర్చుకుని వచ్చారనుకో మంచి సాలరీ ఉంటుంది, మంచి లైఫ్ కూడా ఉంటుంది. వీడియో ఎట్లా అనిపించింది మీకు?